మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఏమని ఆడుతుందంటే ఖజానాలో ₹1 లేదు, మేమే అప్పులు తెచ్చుకొని కార్లలో కిరాయికి తిరుగుతూ ఉన్నాం, మేమే అప్పులు తెచ్చుకొని పెట్రోల్ పోసుకొని తిరుగుతూ ఉన్నాం, మాకు జీతాలు కూడా రావడం లేదు, ఏం అభివృద్ధి చేద్దామన్నా కూడా మా దగ్గర ₹1 లేదని సీతక్క గారు మున్సిపల్ ఎన్నికల్లో చేతులు ఎత్తేసారు. ఒక్కసారికి అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం. భువనగిరి ప్రచారంలో మంత్రి సీతక్క రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీని కారణంగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భువనగిరిలో ఆమె గారు ప్రచారం చేశారు. సరే, మీ దగ్గర డబ్బులు కరెక్ట్, మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడానికి ఒక్కొక్క ఓటుకి ₹5,000 వెచ్చించే కార్యక్రమం దిశగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వ్యవహారం తేలాల్సింది ఏంటంటే, మీరు మొన్న మేడారం సమ్మక్క సారక్క జాతరప్పుడు విదేశీయులను పిలిపించి వాళ్ళతో డ్యాన్సులు వేపడానికి మీ దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉంటాయి. ₹251 కోట్ల ఆ యొక్క డెవలప్మెంట్ కోసమని వెచ్చించి ఇస్తే చక్కగా రోడ్లు వేయకుండా ఆ రోడ్ల మీద మట్టి పోసేసి అభివృద్ధి చేసింది కూడా బాగానే ఉంది. తర్వాత మీరు అదే మేడారంలో కొన్ని VIP కార్సులు, 100లకు పైగా కార్సులు ఏదో సినిమా లెవెల్లో, బోయపాటి సినిమా లెవెల్లో కార్లను తీసుకొచ్చారు. అప్పుడు మీ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనికిరాని సభలు పెట్టుకుంటూ ఒక సభకు ₹200 కోట్ల ఖర్చు పెడతా ఉన్నాడు. దానికి డబ్బులు ఉంటాయి, అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి, మెస్సీకి 100 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, సింగరేణి పైసలు దుబ్బడానికి డబ్బులు ఉంటాయి, HCU భూములు అమ్మడానికి ₹10,000 కోట్ల ఉంటాయి. వాటితోటి ఈరోజు రాష్ట్రంలో 5 లక్షల కోట్ల భూములు అమ్ముకోవడానికి ఆ విధంగా మీరు ఆర్థికంగా సృష్టించుకుంటారు. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి డబ్బులు ఉండవు. అంతేనా మంత్రి సీతక్క గారు? ఇదేనా మీరు చెప్పేది? ఇదేనా మీరు చెప్పే పద్ధతి? ఈరోజు మీరు తిరగడానికి, మీ కింద జనం రావడానికి వాళ్ళకి ఎంత డబ్బులు పెట్టాలి? ఎంత డబ్బులు పెడితే జనం వస్తారు? అట్లాంటిది ముందే చేతులు ఎత్తేస్తే ఎట్లా? అంటే మేము గెలవలేమని మీకు ముందే తెలిసిపోయిందా? లేకుంటే కాంగ్రెస్ని ప్రజలు దగ్గర రాణిస్తలేరా? సీతక్క గారు అయితే ముందే చేతులు ఎత్తేసారు. మరిగా మున్సిపల్ ఎన్నికలు కూడా గెలుచుడు కష్టమే, ఈ లెక్కన వ్యవహారం కుదరదు అనుకుంటూ మేడం గారు కూడా చేతులు ఎత్తేసే వ్యవహారం. చూద్దాం ప్రజలు ఏం ఆశీర్వదించబోతారు. ఆనాడైనా మోసపోయారు ప్రజలు, మరి ఈనాడైనా మళ్ళీ మోసపోయి మళ్ళీ మోసపోతారు అనే దాని గురించి క్లారిటీగా, క్లారిఫైగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గెలిచిన తర్వాత.